దీంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. బుద్ధి చెప్పడానికి ఆ బుద్ధి చెప్పే క్రమంలో భద్రతా దళాన్ని కూడా వాడి బుద్ధి చెప్పాల్సింది. మరి ఎట్లా బుద్ధి చెప్తా, లేకపోతే ఎట్లా బుద్ధి మంది అంటారు దౌత్యపరంగా ఎకనామిక్ పరంగా అదొక పార్ట్. ఇదే దౌత్యపరంగా ఎకనామిక్ పరంగా భద్రతా బలగాలు ఇవన్నీ కూడా మిక్స్, ఒకదానికి ఒక సబ్స్టిట్యూట్ కాదు, సప్లిమెంట్ కదా. మిలిటరీ యూజ్ చేయాల్సిందే, సప్లిమెంట్ కాదు కదా, మిలిటరీ పవర్ యూజ్ చేయాల్సిందే. మీరు అనేది నేను ఇంతకుముందు కూడా మీరు దాన్ని డైవర్ట్ చేసినప్పుడు కూడా అన్నది అదే. దీన్ని రిలీజియస్ కోణంలోకి మారిస్తే ఇండియాకు ఎట్లా నష్టమో చెప్తాను. ఏమవుతుంది, ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు ఓపెన్ గా అనుకూలంగా ఉంటాయి, ఇప్పుడు ఓపెన్ గా అనుకూలంగా లేదు. సౌదీ మనకు ఈ 56 దేశాలు ఖండిస్తున్నట్టున్నాయిగా ప్రతిసారి రిజల్యూషన్ లో దాదాపు అది మాట కన్నా కాదు. ఇప్పుడు ఈ ఘటన జరిగినప్పుడు మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? సౌదీ అరేబియా. మరి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? సౌదీ అరేబియా మించిన ఇస్లామిక్ దేశం ఏమైనా ఉన్నదా నాకు చెప్పండి. ఇది హెడ్ ప్రీస్ట్ ఆఫ్ ఇస్లాం కదా. ఇప్పుడు మనకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాంటి జోర్డాన్, ఇలాంటి అనేక ముస్లిం దేశాలు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి. ఖతార్, అన్ని చాలా దేశాలు, టర్కీ లాంటివి కొంత వ్యతిరేక, టర్కీ కూడా మీకు ఎడగాన్ ప్రతిసారి కశ్మీర్ అసలు లేవనెత్తేవాడు, ఈసారి లేవనెత్తలే. ఎందుకు లేవనెత్తలేదంటే టర్కీలో భూకంపం వస్తే ఇండియా ముందుండి సాయం చేసింది. తర్వాత టర్కీకి పాలస్తీనా ఇష్యూ ముఖ్యమైనది మనకన్నా. అందువల్ల టర్కీ కూడా ఈసారి మాట్లాడలే. మనం ఏం చేద్దాం, వీళ్ళందరినీ పాకిస్తాన్ పెడదామా అనేది నేను అనేది. ఇది ఒకరి పొలిటికల్ ఎజెండా కొరకు, ఒక రాజకీయ పార్టీకి బెనిఫిట్ అయ్యడానికి భారత ప్రయోజనాలు నాశనం చేద్దామా అంటున్నా. వీళ్ళందరూ మన సపోర్ట్ చేస్తే ఉపయోగం కదా, సపోర్ట్ తర్వాత సంగతి, ఎట్లయినా న్యూట్రల్ ఉంటే ఉపయోగం కదా. ఈ ఇన్సిడెంట్ ఎందుకంటే 2/3 ఆఫ్ ప్రపంచ ముడిచము నిల్వల్లో 3/2 గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. 2/3. ఇప్పుడు మనకు ఇదివరకు వార్లు వచ్చినప్పుడు మనకు అనుభవం, మనకు ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది, కోరుకుందామా? అది అప్పుడు 200 రూపాయలు పెట్రోల్ కోరుకుందామా? సో ఒక శత్రువును ఎదుర్కోవడంలో శత్రువును ఏకాకి చేయాలి, శత్రువును బలోపేతం చేద్దామని అంటే అది పొలిటికల్ ఎజెండా, ఇండియన్ ఎజెండా కాదు, అది భారతదేశ ఎజెండా కాదు. అది అంటే సరే భారతదేశ పొలిటికల్ పార్టీస్ లేదా సోషల్ మీడియా మాట్లాడుతుండొచ్చు, కానీ భారత ప్రభుత్వం అయితే డైరెక్ట్ ఎవరు మాట్లాడిన తప్పే అంటున్నాను. నేను భారత ప్రభుత్వం గురించి చర్చ పెట్టలేదు, మీరు అడిగారుగా మీతో మాట్లాడుతున్నాను. సో భారత ప్రభుత్వం అన్నారు పీస్ గోల్ అన్న మాట, ఒక ఎగ్జాంపుల్, పీస్ గోల్ అన్న మాట ఏంటి అంటే భారత ప్రభుత్వంలో భాగం కాదా? అంటే దేశభక్తులు అన్నారు తప్ప దానికి ఇక వేరే వాళ్ళే కదా. 140 కోట్ల మంది భారతీయులందరికీ దేశభక్తి లేదు అన్నాడు. మన నరేంద్ర మోడీ 140 దేశవాసీయం అని అంటారు కదా. మరి దేశభక్తులు ఎందుకని తీసేయలే? ఎందుకు ఆయన అందరిని కలుపుకున్నాడు కదా. రాబర్ట్ వాద్రా స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? ఏ స్టేట్మెంట్ అయినా తప్పే. రాబర్ట్ వాద్రా హిందువుల వల్లే జరిగింది, అది పొరపాటు స్టేట్మెంట్. దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖండించింది, కానీ ఏం ఖండించేది? వర్కింగ్ కమిటీ అల్టిమేటం ఇచ్చింది అందరికి, నోటికొచ్చినప్పుడు మాట్లాడకండి అని. ఇంతకన్నా ఎక్కువ వాళ్ళ పార్టీని తిట్టినాక నేను మధ్యలో నేను తిట్టినా ఖచ్చితంగా తప్పే అది. ఎందుకంటే ఈ సమయంలో ఎవరు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా, అది పీయూష్ గోయల్ ఇచ్చినా, రాబర్ట్ వాద్రా ఇచ్చినా, అది తిమ్మప్పలో బిమ్మప్పలు ఇచ్చినా కూడా తప్పే, దాంట్లో ఏం అనుమానం ఏముంది? సో అందువల్ల ఇక్కడ మళ్ళీ చెప్పేది అదే, మనము ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేద్దామా, పాకిస్తాన్ బలోపేతం చేద్దామా? ఇది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, అసీం మునీర్ పాకిస్తాన్ చెప్పిన 2 నేషన్ థియరీని మనం సమర్థించుదామా, వ్యతిరేకిద్దామా? లెటర్ పాకిస్తాన్ ఎజెండా ఏంటి? కశ్మీర్ భారతదేశానికి కాదు, అది మాది అందాం. మనం వాళ్ళని కొట్టి తిట్టి పాకిస్తాన్ కప్పచెప్దామా? ఇది 3వది. 4వది, ఈ దేశంలో మత కలహాలు సృష్టించి, ఈ దేశంలో అల్లకల్లోలను సృష్టించి, ఈ దేశంలో ప్రజలు ఒకరిపైన ఒకరు అనుమానాలతో చూసి, ఒక కమ్యూనిటీలో ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒకరి మీద ఒకరు అనుమానంతో చూసేలా ప్రోత్సహించి ఎవరి ప్రయోజనం పొందుతారనేది. ఇదంటే ఇది హిందూ వ్యతిరేకం ఎట్లయితుంది? 80% హిందువుల ఉన్న భారతదేశం మంచిగా ఉండాలి అంటే అది యాంటీ హిందూ ఎట్లయితుంది? లేదు కొట్టుకుదాం, భారతదేశం కొట్టుకురావడమే మాకు కావాలి అంటే అది ప్రో హిందూ అవుతుందా? అది ప్రో హిందూ అవుతుందా? నాకు చెప్పండి. పాకిస్తాన్ వెనకాల సౌదీ అరేబియాను పంపిద్దాం, యునైటెడ్ అరబ్ పంపిద్దాం, ఇరాన్ పంపిద్దాం, జోర్డాన్ పంపిద్దాం, టర్కీ పంపిద్దాం అంటే అది ప్రో హిందూ అవుతుందా? నేనేమంటాను, పాకిస్తాన్ వాళ్ళకు విడగొడదాం అంటున్నా. పాకిస్తాన్ ఏకాకి చేద్దాం, దాని సంగతి చేద్దాం.
సౌదీ అరేబియా అయితే మన మీద ఎప్పుడు సౌదీ అరేబియా లాంటి కంట్రీ పాలస్తీనా విషయంలో ఏం మాట్లాడట్లేదు వాళ్ళు. వాళ్ళ ఎజెండా వాళ్ళ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో ప్రతి కంట్రీకి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాతో మనకు సంబంధం లేదు. మనం ఏంటి మనకు సౌదీ అరేబియాకు మంచి రిలేషన్ ఉన్నప్పుడు కాశ్మీర్ విషయంలో లేకపోతే ఇంకా దీని విషయంలో చేసిన సౌదీ అరేబియా అది చేస్తుందా? ఎందుకంటే సౌదీ అరేబియా యుఏఈ పెద్దగా పట్టించుకునేది ఏం చేస్తుంది అనేది స్పెక్యులేషన్ కాదు. ఎలా ఏం చెయ్యాలి, మనం ఏం కోరుకుందాం అనేది పాయింట్. మనం వాళ్ళ శత్రువులను చేసుకుందామా, మిత్రులుగా ఉపయోగించుకుందామా, అది క్వశ్చన్ కదా. ఇప్పుడు లేకపోతే నరేంద్ర మోడీ ఎందుకు వెళ్ళాడు సౌదీ అరేబియాకు? మన ముస్లిం దేశానికి ఎందుకు వెళ్ళాడు నరేంద్ర మోడీ? మంచి రిలేషన్స్ ఉన్నాయి మరి అదే కదా నేను చెప్పేది కూడా అదే అడుగుతున్నా. సౌదీ అరేబియా అగ్రెసివ్ ఇస్లామిక్ స్టాండ్ వాళ్ళు కూడా చేంజ్ చేసుకున్నట్టు కనబడుతుంది. ఎక్కడ చేసుకున్నారు? వాళ్ళ మించిన వహాబీ ఇస్లాం సౌదీ అరేబియా సైద్ధాంతిక మూలాలు ఇలా ఇస్లామిక్ తీవ్రవాదానికి ప్రాతిపదిక కదా. వహాబీ ఇస్లాం అంటారు దాన్ని. ఇలా సౌదీ అరేబియా మించిన మత ఛాందసవా దేశమే లేదు. అక్కడ జరగట్లేదు కదా ఉగ్రవాదం. అక్కడ జరగడం వాడు రాచరికం కదా. అక్కడ వాడేందుకు అక్కడి నుంచి జరుగుతుంది. వాడి జాగ్రత్తలు వాడు తీసుకుంటారు కదా. వాడు ఇంకో ఇలా వాడి ప్రేరణే కదా ఐసిస్కైనా. మీరు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు మూలం సౌదీ అరేబియా ఛాందసవాద భావాలకు కదా. మరి అక్కడికి వెళ్ళి మొహమ్మద్ బిన్ సల్మాన్ మన ప్రధానమంత్రి కౌగిలించుకుంటాడు కదా. అరే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్ట్రాటజీ అదే ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఉంటారండి. నేనదే అంటున్నా. కానీ మీరేమంటున్నారు? కొట్టుకదద్దాం, మతం పేట తండగదద్దాం, తండగదద్దాం, మాకు ఎన్నికల్లో నాకు వ్యూస్ వస్తాయి. ఇది కదా ఎజెండా. నేను దేశం సార్ ఇప్పుడు మీరు లెఫ్ట్ లీనింగ్ అని అందరు తెలుసు, అయినా మీకు వ్యూస్ వస్తున్నాయి కదా. నేను లెఫ్ట్ రైట్ నేను చాలా సార్లు చెప్పాను. నేను రైట్ అయితేనే వ్యూస్ వస్తాయి, లెఫ్ట్ లీనింగ్ అయినా వస్తాయి కదా. లెఫ్ట్ రైట్ కాదు, నేను స్ట్రైట్ అని చెప్పాను. జనరల్ గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు మోడీని కలవడం లెఫ్ట్ విమర్శిస్తుంది. నేనేం తప్పులేదన్నా కదా. వ్యూస్ అటైనా ఇటైనా రెండైనా వస్తాయి. నేను అనేది ఎటు వ్యూస్ వస్తుంది కాదు, వ్యూస్ గురించి సమాజాన్ని చీల్చకండి. నేను అనేది ఏంటంటే సమాజాన్ని రెచ్చగొట్టకండి, ప్రజల మధ్య అశాంతి. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకపోతే ఎవరిని ఇలాంటి జరిగినప్పుడు దాన్ని మనం పెంచి పేషించుదాం. పైలగాంలో దొరికితే హైదరాబాద్లో దొంగసేద్దాం అంటే మీ ఇష్టం. అది నాలాంటి వాడు అది కెనాట్ బి పార్టీ టు దాట్. నేను అలాంటి డిబేట్ లో నేను భాగంగాను. హైదరాబాద్ లో తండకు సద్దాం, హైదరాబాద్ లో కమ్యూనల్ సృష్టించాం, అంతే కదా. హైదరాబాద్ లో మత ఘర్షణలు సృష్టించాం, దీని మీద ఆధారంగా చేసుకుని పైలగా ఆధారం చేసుకుని నేను ఇప్పుడు హైదరాబాద్ లో మత ఘర్షణలు కోరుకోవడం లేదు. పాకిస్తాన్ పైన దాడి కోరుకుంటున్నాను, పాకిస్తాన్ బుద్ధి చెప్పడానికి కోరుకుంటున్నాను. పాలస్తీనా ఘటన ఖండించినప్పుడు బంగ్లాదేశ్ ఖండించండి, బెంగాల్ ఖండించండి. డిస్ప్యూట్ ఏముంది? పాలస్తీనా కోసం జెండా పట్టిన వాళ్ళు, ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి జెండా పట్టిన వాళ్ళు హిందువుల్ని చంపినప్పుడు బెంగాల్లో ఖండించండి, పహల్గామ్ లో ఖండించండి. అసలు పాలస్తీనా జెండా పట్టింది భారత ప్రభుత్వం, మీకు తెలియదు కావచ్చు. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టాండ్ అని చెప్పండి. నాకు సపోర్ట్ గా ఓటే లేదు కదా. నరేంద్ర మోడీ నా పాయింట్ వినండి. ఓటింగ్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ స్టాండ్ అని చెప్పాడు పాలస్తీనా పైన. నరేంద్ర మోడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరు చెప్పాడు? మీరు ఒక్కసారి గూగుల్ కొట్టండి, చూడండి. ఫస్ట్ ఎవరితో మాట్లాడారు? మనం మీకు తెలియకపోతే నేనేం చేయాలండి? ఇండియా మీరు యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేయలేదు కదా సార్. నా మాట వినండి సార్. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కొట్టండి, ఇండియన్ అంబాసిడర్ టు యుఎన్ స్టేట్మెంట్ ఆన్ పాలస్తీనా. మీకు తెలిసిన రైట్ అంటే ఎట్లా? రైట్ మీరు చూడండి. ఇండియా ఇస్ కమిటెడ్ టు ద 2 స్టేట్ సొల్యూషన్ అంట, చూడండి. అండ్ 2 స్టేట్ సొల్యూషన్ ఇజ్రాయెల్. భద్రతా మండలి ఓటింగ్ లో మొన్న పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ లో అంటే ఉన్నారు. ఒక్కొక్క ఇష్యూ మీరు రష్యా మీద ఒక రకంగా ఉంటాం. నేను అనేది అది కాదు. పాలస్తీనా దేశం ఏర్పడాలన్నది భారత విధానమా కాదా అని చెప్పండి. మీకు తెలియకపోతే నేనేం చేయాలి? పాత విదేశాంగ విధానం ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వ విధానం. మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి, ఇండియన్ అంబాసిడర్ స్టేట్మెంట్ ఆన్ పాలస్తీన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అని కొట్టండి, వస్తుంది వీడియో. చూడండి, చూసి ప్లే చేయండి ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టాండ్. అమెరికా ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ ప్రధానితో బెంజమిన్ నెతన్యాహుతో నరేంద్ర మోడీ మాట్లాడారు. ట్రంప్ తర్వాత మాట్లాడింది ఆయనతోనే. ఇజ్రాయెల్ మనకేమైనా సపోర్ట్ చేయొచ్చా ఇక్కడ? ఇజ్రాయెల్ ఖచ్చితంగా సపోర్ట్. ఇలాంటి అన్ని నేను మళ్ళీ చెప్పేది, స్టూడియోలో కూర్చొని యుద్ధం డిసైడ్ చేయొద్దు. ఒక టీవీ స్టూడియోలో కూర్చొని మొత్తం యుద్ధ వ్యూహాలన్నీ మనమే రచిస్తాం అనుకుంటా. ఇజ్రాయెల్ ఏదన్నా కానివ్వండి, స్టూడియోలో కూర్చొని యుద్ధ వ్యూహాలు రచించాలనుకుంటాం. మూర్ఖత్వం అయితే అవివేకం అవుతుంది. లెట్ us బి హంబుల్.
మనకున్న ఆ ఇగ్నోరెన్స్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదేంటంటే ఇవన్నీ స్ట్రాటజిక్ డిసిషన్స్. భారత ప్రభుత్వం అన్ని వైపులా ఆలోచించి తీసుకునే నిర్ణయం. దీన్ని ఏకి పీకి కోడుగుడి మీద ఈకలు వీకి ఇదేమో యుద్ధ విధాలు మనమే రచించినట్టు, యుద్ధం మనమే చేసినట్లు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుకునే ధోరణి కరెక్ట్ కాదంటున్నాను. అందుకనే ఐ విల్ నాట్ బి పార్టీ టు సచ్ డిబేట్. ఎందుకంటే అది మన స్థాయి కాదు. అది ఏ కంట్రీ సపోర్ట్ ఎట్లా తీసుకోవాలని భారత ప్రభుత్వం చూస్తుంది. సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇండైరెక్ట్ గా తీసుకునే పాసిబిలిటీస్ ఆర్ దేర్? ఇంతకుముందు అట్లా ఉందా? ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందా లేదా? నార్మల్ గా అయితే చెయ్యాలి, కానీ అమెరికా ఎందుకు చేస్తలేదు మనకు? ఇప్పుడు రేపు ఇండియా పాక్ వార్ వస్తుంది, ఇండియా చైనా వార్ వస్తుంది, అమెరికా మనం సపోర్ట్ చేస్తుంది చెప్పండి. గాల్వాన్లో తర్వాత ఇవన్నీ మనకు కహానీలు చెప్తారండి. గాల్వాన్లో తర్వాత అమెరికా చైనాకు పడదు కదా, ఇండియాకు అమెరికా మంచి ఫ్రెండ్ కదా, మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్ లో మెంబర్ కదా, మరి చైనా పైన అమెరికా ఆంక్షలు విధించిందా? ఒకసారి మీరు టెస్ట్ చేయండి, గూగుల్ కొట్టండి. Did the United States impose sanctions on China after the Galwan incident అని చెప్పి కొట్టండి. మరి ఏంటి మరి ఆన్సరు? అసలు చైనా పైననే అమెరికా ఆంక్షలు విధించేది, పాకిస్తాన్ పైన చేస్తుందా? పాకిస్తాన్ అమెరికా మిత్ర దేశం కదా. అనే పాయింట్ ఏంటంటే ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. సో ఇజ్రాయెల్ మన తరఫున అమెరికాకు వాళ్ళకి టారిఫ్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు విధించారు తప్ప మన గురించి వాళ్ళు శాంక్షన్స్ చేయరు. అందుకే మనము అమెరికా రష్యా వ్యతిరేకం అని చెప్పి రష్యా దగ్గర నుంచి ఆయిల్ పర్చేజ్ చేయకుండా మనము లేము. ఉక్రెయిన్ ఎవరి నేను అదే చెప్పేది, ఎవరి వ్యూహాత్మక డిసిషన్స్ వారికి ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి అంటే ప్రపంచంలో అన్ని దేశాలని పాకిస్తాన్కు వ్యతిరేకంగా మార్చాలి. అట్లీస్ట్ వ్యతిరేకంగా కాకపోతే న్యూట్రల్ అయినా ఉంచాలి. సరే, అంటే మన స్టూడియోలో కూర్చొని మీరు అన్నట్టు మన ప్రయత్నం చేయాలని. రష్యా యూరోపియన్ యూనియన్ రోల్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఎవరిదైనా ఆన్సర్ ఒకటే, ఎవరైనా వారి వారి వ్యూహాత్మక డిసిషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియకుండా ఏ అటాక్ జరుగుతుంది, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, అది యాక్షన్ ఎటువైపోతుంది ఏంది లేకుండా మనం ఎలా కూర్చొని మాట్లాడతామండి? ఉక్రెయిన్ వారి విషయంలోనే అమెరికా స్టాండ్ ఇటు నుంచి అటు మారింది. ఎలా స్పెక్యులేట్ చేస్తామని చెప్పండి? నిన్నటి దాకా అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చింది, ఇప్పుడు అమెరికా పోయి రష్యాతో కలిసి రష్యాకు అనుకూలంగా ఓటేసింది. సో అలా మారుతుంది. రావడంతో మార్చేసాడు. ట్రంప్ ఎన్నిసార్లు మారాడు చెప్పండి నాకు? ట్రంపే 245% టాక్స్ వేసాడు చైనా పైన, మరి మొత్తం తగ్గించేశాడు. 90 మొదలు రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నాడు, మళ్ళీ 90 days పాస్ విధించాడు. ట్రంప్ ఎన్నిసార్లు మార్చాడు చెప్పండి? అందువల్ల ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. మనం ఏం ఇండియన్ రెస్పాన్స్ ఏంటి అనేది తెలియకుండా, ఆ రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుందో తెలియకుండా, దానికి పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియకుండా, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియకుండా, మన ఊహాజనితమైన అంశాలపైన ఈ కంట్రీ ఇట్లుంటుందా, ఆ కంట్రీ అట్లుంటుందా, ఆ కంట్రీ ఇట్లుంటుందా అని ప్యాకాడాడితే ఎట్లా, నాకు అర్థం కాని అంశం. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. ఒక్కొక్క అంశము వెరీ డైనమిక్ గా మారిపోతుంటుంది సిచ్యువేషన్, స్టాటిక్ గా ఉండదు, ఎస్ఆర్ నోలో ఉండదు సిచ్యువేషన్ అనేది. సో అందువల్ల ఇట్స్ అనేక ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఇప్పుడు మన ఇజ్రాయెల్ తో మోడీకి ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి. మన పాలస్తీనా దేశం కావాలని ఎందుకంటాను? మనకి భారత నరేంద్ర మోడీ ప్రభుత్వం తరఫున యునైటెడ్ నేషన్స్ లో చెప్పినవి ఇది 2 state సొల్యూషన్, ఇది ఒకటే పరిష్కారము అని చెప్పినాం. మనమే కాదు, అమెరికా కూడా అదే చెప్తుంది, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాం మనం 2 state? అది ఇజ్రాయెల్ నచ్చుతుందా? ఇజ్రాయెల్ ఒప్పుకోదు 2 state సొల్యూషన్. అది పాలస్తీనా ప్రజల డిమాండ్ కదా, 2 దేశాలు కావాలన్నది. ఈవెన్ టుడే నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరి అదే. ఈవెన్ టుడే మనం అది పక్క పెడదాం. తైవాన్ చైనాలో భాగం అంటున్నామా, స్పెషల్ కంట్రీ అంటున్నామా చెప్పండి? చైనాకు మనకి ఇంత పడదు కదా. తైవాన్ వేరే దేశంగా భారతదేశం గుర్తించిందా? కొందరు గూగుల్ కొట్టండి, ఇండియన్ అంబాసిడర్ ఇన్ తైవాన్ అని వస్తుందో. తైవాన్ ని ఇండియా గుర్తించిందా, అమెరికా గుర్తించిందా? మన స్టాండ్ వన్ చైనా పాలసీ కదా. ఇండియా స్టాండ్ అదే, అమెరికా స్టాండ్ అదే. అమెరికా కూడా తైవాన్ గుర్తించాలి ఇప్పటికో దేశంగా. మనకు గుర్తించండి. పోయి టిబెట్ పైన మోడీ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? టిబెట్ చైనాలో బాగా కాదని మనం అన్నామా ఈ మధ్య? ఎప్పుడైనా నరేంద్ర మోడీ స్టేట్మెంట్ చూడండి. ఓన్లీ వాళ్ళకి అది రిలీజియస్ గ్రౌండ్స్ పైన మనం ఇచ్చింది. ఇప్పుడు చైనా ఇండియా మోడీ గవర్నమెంట్ ఆశ్రయం మాత్రమే కల్పిస్తున్నాం. నరేంద్ర మోడీ కామెంట్ అని టిబెట్ అని కొట్టండి, వస్తుంది ఎక్కడన్నా? ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ టిబెట్ గురించి ఏం మాట్లాడు నాకు చెప్పండి. ఇవన్నీ
ఎందుకంటున్నానంటే ఇవన్నీ డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాలో మాట్లాడాడు వేరు, ఓకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫారిన్ పాలసీ వేరు. ఓకే నుపుర్ శర్మ ఒక మాట అంటే ఏం చేశారు, నుపుర్ శర్మ పార్టీని సస్పెండ్ చేశారు. అవును. మరి ఎందుకు సస్పెండ్ చేశారు, ఎవరికి అనుకూలంగా సస్పెండ్ చేశారు, ఏ మతానికి పైన ఆమె అటాక్ చేసింది, ఓకే మరి ఆమెను సస్పెండ్ చేసి ఏ మెసేజ్ పంపారు, ఓకే రాజాసింగ్ ఎందుకు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి నాకు చెప్పండి. ఎవరు అడిగితే సస్పెండ్ చేశారు నుపుర్ శర్మను, ఖతార్ రాజు, అన్ని ఇస్లామిక్ దేశాలు అడిగితే, ఇస్లామిక్ దేశాలు డిమాండ్ చేస్తే బీజేపీ తన జాతీయ ప్రతినిధి సస్పెండ్ చేసింది. మరి దీన్ని ఏమందాం మనం, ఎవరికి లొంగినట్టు అందాం చెప్పండి. అందువల్ల ఇవన్నీ ఎందుకు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, దానికి ఉండే డైనమిజము, దానికి ఉండే ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లో ఒక ప్రభుత్వాన్ని పాలించే పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది. ఇక రోడ్డు మీద మాట్లాడినట్టు ఉండదు. సో ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఈ రిప్రజెంట్ ద కంట్రీ కదా, ఆ ఛాలెంజెస్ ఉంటాయి, ఆ కన్సర్న్స్ ఉంటాయి, ఆ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. వ్యక్తిగతంగా నాకు పలానావాడు ఇష్టమా కష్టమా అనేది చూడరు కదా. ఓకే భారతదేశ ప్రయోజనాలకి ఏది ఉపయోగమో ఆ స్టాండ్ తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇజ్రాయెల్తో మంచి సంబంధాలున్నా మనం పాలస్తీనా వాళ్ళకి దేశం కావాలని ఎందుకు అంటున్నాం, అందుకే అంటున్నాం కదా. ఓకే మనం పాలస్తీనా దేశం అవసరం లేదని ఇజ్రాయెల్ స్టాండ్ ఎప్పుడు చెప్పలే మనం. ఓకే అందువల్ల మనం చైనాకు టిబెట్కు స్వాతంత్రం కావాలని ఎప్పుడు అనలే, తైవాన్ వేరే దేశం అని ఎప్పుడు అనలే మనం. ఎందుకని లేదు, అది కూడా పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ డిసిషన్. అంటే దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దేనిపైన ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. ఖచ్చితంగా మనము మాట్లాడాల్సిన సమయంలో ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో దాడులు జరుగుతాయి, అందరికన్నా ముందు మాట్లాడలే నేను, నీకు తెలియకపోవచ్చు. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరిగితే అందరికన్నా ముందు మాట్లాడింది నేను. వెళ్ళి ఒకసారి నా యూట్యూబ్లో చూడండి. ఓకే ఇది దుర్మార్గం, అందులో అనుమానం ఏమున్నది, ఎవరిపైన దాడులు జరిగిన మీరు కాదు ఖండించాల్సిన వాళ్ళు ఖండించలేదు, మత పెద్దలు వాళ్ళ తరఫున నేను అప్పుడు ఆ నేషన్ థియరీ కానీ ఏదైనా అక్బరుద్దీన్ ఓవైసీ ఇష్టమైతే మాట్లాడితే బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువ నేను ఖండించాను. ధర్నా చౌక్ పైన బీజేపీ వాళ్ళు ఎంత పెద్ద ర్యాలీ చేశారో నాకు తెలియదు. నేను గంటల తరబడి మాట్లాడి ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాను.